హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాడపల్లి టెంపుల్లో అష్టోత్తర పూజ చేయించుకున్నామండి. మేము ఆ పూజ గురించి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మేము అష్టోత్తర పూజకి ఈరోజు మార్నింగ్ 8 to 9 స్లాట్ బుక్ చేయించుకున్నామండి. ముందే బుక్ చేయించుకున్నాం కాబట్టి వర్షం వచ్చినా సరే ఈరోజు వెళ్ళాల్సిందే. ఈరోజు తెల్లవారుజాము నుంచి వర్షం వస్తుందండి. వెళ్ళే టైంకైనా తగ్గుతుందేమో అనుకున్నాము, కానీ తగ్గలేదు. ఇంకా 6:30కి స్టార్ట్ అయిపోయాం మేము. వెళ్ళేటప్పుడు జర్నీ అంతా కంప్లీట్గా వర్షంలోనే సాగిందండి మాకు. ఈ రోజు కన్నా ముందు మేము 7 times వాడపల్లి వెళ్ళొచ్చామండి. 7 times వాడపల్లి దేవుడి దర్శనం అయ్యాక 8th time వెళ్ళి అష్టోత్తర పూజ చేయించుకోవాలని అంటున్నారు. ఆ అష్టోత్తర పూజకి ఆన్లైన్లోనే ముందుగానే టికెట్స్ బుక్ చేయించుకోవాలి. ఈరోజు 8 to 9 స్లాట్ బుక్ చేయించుకున్నాం అన్నమాట. ఈ అష్టోత్తర పూజ ఎలా చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ఎలాగో అష్టోత్తర పూజ ఇప్పుడు చేయించుకుంటున్నాము, అదే వ్లాగ్ లాగా తీసేస్తే చూసి మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ వ్లాగ్ తీస్తున్నాను. ముందు 7 times ఈ టెంపుల్కి వస్తాం కదండి, అప్పుడు ఇదే లైన్లో నిలబడి 50 రూపాయల దర్శనం కానీ ఉచిత దర్శనం కానీ మనం టికెట్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు అష్టోత్తరానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ టికెట్స్ ఏమీ తీసుకోక్కర్లేదు. ఈ పూజకి ఆన్లైన్లో బుక్ చేయించుకుంటాం కదండి, అదే ప్రింట్అవుట్ తీసి ఇక్కడ చూపించాలి. ఇక్కడే పక్కగా ఒక టేబుల్ మీద వాళ్ళు కూర్చుని ఉంటారండి, వాళ్ళు చూస్తారు. ఆ ప్రింట్అవుట్ చూసి చెక్ చేసి మన లోపలికి పంపిస్తారు. ఆన్లైన్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నది పూజ అయ్యాక మీకు చెప్తాను. అలా ప్రింట్అవుట్ చూపించేశాక మనం వచ్చి ఈ లైన్లో నిలబడాలి. ఇక్కడ నేను నిలబడిన లైన్లో వాళ్ళందరూ 8 to 9 స్లాట్ వాళ్ళనమాట. ఆల్రెడీ 7 to 8 టైమింగ్స్ వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు, పూజలో ఉన్నారనమాట. వాళ్ళు అయిపోయాక మన్ని పంపిస్తారు. వర్షం అలా పడుతూనే ఉందండి, కానీ ఎక్కడ జనం అసలు తగ్గలేదు, అలా వస్తూనే ఉన్నారు. వాడపల్లి చుట్టుపక్కల వాళ్ళే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి ఇక్కడికి. ఇంకా టైం అయిందని 8 to 9 టైమింగ్స్ వాళ్ళని కూడా పూజకు పిలిచేశారండి. అందరినీ కూర్చోబెట్టేశారు. అక్కడ పెద్ద హాల్లా ఉంటుంది కదా, అక్కడ కూర్చోబెట్టారు. అందరూ కూర్చున్నాక పంతులు గారు మంత్రాలు మొదలు పెట్టేశారు. తర్వాత టెంపుల్ వాళ్ళే పళ్ళాలు పంపించారండి అందరికీ. ఆ పళ్ళెంలో కొబ్బరికాయలు వేసేయాలి. తర్వాత ఇంకో పళ్ళెం పంపిస్తారండి, అందులో అరటిపళ్ళు కూడా వేసేయాలి. ఇలా వేసేసిన అరటిపళ్ళు పళ్ళాలు ఇంకా కొబ్బరికాయల పళ్ళాలు అన్నీ 1 by 1 పాస్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు పంపించేయాలి. ఆ తర్వాత పళ్ళెంలో తులసి మాలలు ఇంకా అగరబత్తి హారతి కర్పూరం కూడా వేసేసి పంపించేయాలి. ఈ అష్టోత్తర పూజ శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో మార్నింగ్ టైం చేస్తారండి. అసలు ఫస్ట్ అష్టోత్తర పూజకి ఏమేమి తెచ్చుకోవాలి అన్న విషయం చెప్తాను ఇప్పుడు. ఒక కవర్లో స్వయం పాకం తెచ్చుకోవాలి, ఇంకో కవర్లో అష్టోత్తర పూజకి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా గుడి బయటే 2 కవర్స్లో వేసేసి చక్కగా అమ్మేస్తున్నారండి. 2 కలిపి 100 రూపీస్. ఒక కవర్లో అయితే స్వయం పాకం ఉంటుంది, ఇంకొక కవర్లో అష్టోత్తర పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. స్వయం పాకం కొంతమంది ఇంటి నుంచి తెచ్చుకుంటారండి. వాళ్ళకి అన్నీ తెలుసు అంటే, ఏమేమి తెచ్చుకోవాలో అన్ని విషయాలు తెలుసు అంటే తెచ్చుకోవచ్చు. కానీ చాలామందికి డౌట్స్ ఉంటాయండి, స్వయం పాకానికి ఏమేమి తెచ్చుకోవాలి, ఏ కూరగాయలు తెచ్చుకోవాలి, ఎంత బియ్యం వేయాలో, అందులో ఇన్ని డౌట్స్ ఉంటాయి. అందుకని ఏ డౌటు లేకుండా చక్కగా బయట అమ్ముతున్నారు, ఆ కవర్ కొనుక్కుంటే సరిపోతుందండి. వాళ్ళే అన్నీ కవర్లో వేసి రెడీగా ఇస్తున్నారు. ఇంకా అష్టోత్తర పూజకి వాళ్ళు ఇంకో కవర్లో ఏమేమి ఇస్తున్నారంటే, ఒక తులసిమాల, 2 కొబ్బరికాయలు, 4-5 అరటిపళ్ళు, అగరబత్తి, హారతి కర్పూరం, ఇంకా పువ్వులు, పసుపు, కుంకుమ ఇస్తున్నారండి. ఈ స్వయం పాకానికి సంబంధించిన కవర్ ఒకటి, ఇంకా అష్టోత్తర పూజకి సంబంధించిన కవర్ ఒకటి, ఈ 2 కవర్స్ తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ప్రింట్అవుట్ తీయించుకుంటాం కదా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నప్పుడు, ఆ ప్రింట్అవుట్ కూడా తెచ్చుకోవాలి మన చేత్తో. అవన్నీ తెచ్చుకుని పూజకు కూర్చోవాలన్నమాట. లాస్ట్లో పూజ అంతా అయిపోయాక మన కొబ్బరి చెక్కలు ఇంకా అరటిపళ్ళు మనకి ఇచ్చేస్తారు. మనం కూడా పూజ అంతా అయిపోయాక పంతులు గారి చేతిలో స్వయం పాకం పెట్టేయాలి. మనం ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాం ఈ టెంపుల్కి. అలాగే ట్రావెలింగ్కి ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుని ఎంతో ఖర్చు పెట్టి మరీ వస్తారు. ఇంత దూరం వచ్చాక మనకి వేరే ఆలోచనలు ఏమీ ఉండకూడదు, ఒక్క దైవనామ స్మరణ తప్ప. అందుకే మమ్మల్ని అందరినీ శ్రీ వెంకటేశాయ నమః అని పైకే చెప్పమన్నారు. అందుకే ఇలా పైకే చెప్పామన్నమాట.
ఇలా టోటల్గా 50 మినిట్స్ వరకు మన పూజ ఉంటుందండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అందరినీ లైన్లో ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి పంపిస్తారు. చక్కగా ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు లాస్ట్లో, మీకు కనిపిస్తుంది చూడండి. గోవిందా పెద్దవాళ్ళు ఇంత దూరం జర్నీ చేసి ఈ టెంపుల్కి రాలేరు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొంచెం క్లియర్గా అన్నీ చూపిస్తున్నాను. చిన్న చిన్న పనులంటే మనం చేసేసుకోగలం, కానీ పెద్ద గోల్స్ ఎయిమ్స్ పెట్టుకున్నప్పుడు ఆ దేవుడి హెల్ప్ ఉంటే మనకి బాగుంటుందండి. ఈ టెంపుల్కి వచ్చాక వాళ్ళ కోరికలు తీరినాయని చాలామంది నాతో చెప్పడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒక బొడ్డోడు రెడీగా ఉంటాడండి. వాడి దగ్గర నుంచి మేము దృష్టి మరల్చుకోలేము. ఆ కాస్త టైంలోనూ వాడు అలవాటు అయిపోతాడు మాకు. ఈ బొడ్డోడికి దేవుడు తప్ప అన్నీ కావాలి. ఇక్కడ దేవుడికి పూజ చేసిన పుష్పాలు పంపిస్తున్నారండి మనకి. అవి మనం కళ్ళకు అద్దుకొని మళ్ళీ అలా పాస్ చేసేయాలి. అక్కడ గుడి ప్రాంగణంలో మైక్ పట్టుకొని చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే, నేను ఒక పెద్ద డాక్టర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక గొప్పవాడిని అని దేవుడి దగ్గరికి ఎప్పుడు రాకూడదు. నేను ఒక సాధారణమైన మనిషిని. ఈ ప్రాణం నువ్విచ్చింది, ఈ ఊపిరి నువ్విచ్చింది, ఈ శరీరం కూడా నువ్విచ్చిందే, మమ్మల్ని కాపాడు అని నమస్కరించుకోవాలి. మన కోరికలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటే ఆ దేవుడికి చెప్పుకుంటే తప్పనిసరిగా అవి తీరుస్తాడు. ఇక్కడ దేవుడి పూజ అయిపోయింది కాబట్టి ఎవరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో అన్ని చెక్కలు తీసేసుకోవచ్చు. తర్వాత అరటిపళ్ళు కూడా పంపిస్తారు, అవి కూడా తీసేసుకోవచ్చు. మేము పూజకు ముందే ప్రదక్షిణలు చేయలేదండి, ఎందుకంటే లైన్లో ఉండాలి కదా. పూజ అయిన తర్వాత ప్రదక్షిణలు చేద్దామని ఆగాము. శనివారం తప్ప మిగతా రోజులన్నీ గుడి ప్రాంగణంలోనే లోపల ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఒక్క శనివారం మాత్రం ఎక్కువ మంది వస్తారు కాబట్టి గుడి బయట ప్రదక్షిణలు చేసుకోవాలి. మేము ముందొచ్చిన శనివారాలన్నీ బయటే ప్రదక్షిణలు చేసామండి. మొత్తం 7 ప్రదక్షిణలు చేయాలి. ఇక్కడ 8 to 9 స్లాట్ బుక్ చేసుకున్నామండి మేము మార్నింగ్. అలా 8 to 9 స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కరెక్ట్గా 8 to 9 లోపల పూజ చేసేసి పంపిస్తారు అని మాత్రం అనుకోవద్దు. అక్కడ లైన్లో మనం నిలబడడమే ఒక ½ an hour పట్టేస్తుందండి. పూజలో కూర్చున్నాక కూడా కొంతసేపు లేట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 8 to 9 స్లాట్ వాళ్ళని 9 to 10 కూడా కూర్చోబెట్టచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట. అలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి మనం. ఈలోపు వర్షం కాస్త ఎక్కువగా ఉంటే ఇంకాస్త లేట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి లైన్లో వెయిటింగ్ ఉంటుంది, ఆ తర్వాత పూజ ఉంటుంది, ఆ తర్వాత ప్రదక్షిణలు ఉంటాయి. కంప్లీట్గా మనం ఎస్టిమేషన్ ఒక పూట మాత్రం వేసేసుకోవాలి. అంటే ఇంక్లూడింగ్ జర్నీ ఒక పూట కంప్లీట్ అవుతుందన్నమాట మనం టెంపుల్ని విజిట్ చేయడం. అలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. అంబ్రెల్లాస్ తెచ్చుకుంటే మంచిదండి. ఇక్కడ పార్కింగ్ ఏరియాలోంచి టెంపుల్ లోపలికి వచ్చేసరికి చాలా టైం పడుతుందండి. మనం అంబ్రెల్లా కంపల్సరీ తెచ్చుకోవాలి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు అక్కడ మెన్షన్ చేస్తారండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా సరే ట్రెడిషనల్ డ్రెస్లో రావాలని మెన్షన్ చేస్తారండి. అంటే లేడీస్ శారీస్ కట్టుకురావాలి, మగవాళ్ళైతే పంచులు కట్టుకురావాలి. అక్కడ అలా మెన్షన్ చేసిన మరీ అంత స్ట్రిక్ట్గా చూడలేదండి మమ్మల్ని. మరీ పట్టు శారీస్ పంచులు వేసుకోపోయినా మంచిగా ఉండే బట్టలు అయితే వేసుకోవాలి. ఆ స్వామిని చూడండి, పూలతో ఎంత అందంగా అలంకరించారో. ఈ స్వామి కోసమే కదా మనం అంత దూరం నుంచి ఇంత కష్టపడి వచ్చాం. పంతులు గారికి స్వయంపాకం ఇచ్చేసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేయచ్చండి. ఇక్కడ ఇప్పుడు 7 ప్రదక్షిణాల విషయానికి వస్తే, శనివారం అయితే బయట చేయాలి 7 ప్రదక్షిణాలు, మిగతా రోజులన్నీ లోపల చేసుకోవచ్చు. మనం టెంపుల్కి వస్తున్నాం కదా అని
ట్రెడిషనల్గా పట్టు శారీస్ కట్టుకుని హెవీగా జ్యువెలరీ పెట్టుకుంటే మాత్రం శనివారం చుట్టూ పెద్ద ప్రదర్శనలు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్ ఉన్న శారీస్, కొంచెం లైట్గా ఉన్న జ్యువెలరీ వేసుకుంటే మనం కంఫర్ట్గా ప్రదర్శనలు ఈజీగా చేయొచ్చు అనమాట. అలా అని చెప్పి మరి ఆడ్గా ఉండే డ్రెస్సెస్ మాత్రం వేసుకోకండి. టెంపుల్ కదా, కొన్ని రూల్స్ పాటించాలి. 7 ప్రదక్షిణలు నాన్ స్టాప్గా ఒకేసారి చెయ్యక్కర్లేదండి. 2 ప్రదక్షిణలు చేసి ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కూర్చోవచ్చు. మళ్ళీ 2 చేసి మళ్ళీ 2 నిమిషాలు కూర్చోవచ్చు. అలా 7 ప్రదక్షిణలు కంప్లీట్ చేయొచ్చు. అలాగే చాలామందికి డౌట్ ఉంటుందండి, అదేంటంటే 7 వారాలు కంటిన్యూస్గా రావాలా, మధ్యలో అసలు మిస్ అవ్వకూడదా, ఇలా డౌట్ చాలామందికి ఉంటుందండి. కానీ పర్వాలేదండి, కంటిన్యూస్గా రావక్కర్లేదు. ఎందుకంటే లేడీస్కి కంటిన్యూటీ కుదరదు. మధ్యలో తప్పకుండా వాళ్ళకి బ్రేక్ ఉంటుంది. వాళ్ళకి ఒక వారం కుదరకపోతే ఆ వారం బ్రేక్ ఇచ్చి తర్వాత వారం మళ్ళీ రావచ్చు. అలా 7 వారాలు కంప్లీట్ చేసుకోవచ్చు. 7 వారాలు రావడం కుదరకపోతే అట్లీస్ట్ 1 వారమో 2 వారాలు వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే మాకు వర్షం ఆగిందండి, చక్కగా లోపల ప్రదర్శన చేసేసాము. ఇక్కడ కోలాటం ఆడే మెంబర్స్ అనుకుంటా వీళ్ళందరూ ఒకే కలర్ డ్రెస్లో ఎంత చూడముచ్చటగా ఉన్నారో చూడండి. వీళ్ళందరూ సాటర్డే గుడి బయట చేసే ప్రదర్శనలు నా ఛానల్లో షార్ట్స్లో పెట్టానండి. ఇక్కడ మా పూజ ఇంకా ప్రదర్శనలు అన్నీ అయిపోయినాయండి. ఇంకెలాగూ లేట్ అయింది కదా, భోజనాలు పెడుతున్నారేమో అని పక్కనే భోజనానికి వెళ్ళామన్నమాట. చక్కగా 2 కర్రీస్తో ఒక పచ్చడితో భోజనాలు పెట్టారండి. మాకైతే ఇంకా అష్టోత్తరం పూజ కూడా అయిపోయింది కాబట్టి ఇదే లాస్ట్ టైం అండి ఈ వాడపల్లికి రావడం. తర్వాత మళ్ళీ ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అప్పుడు వస్తాము. కానీ నాకైతే చాలా బాధగా ఉంది, ఎందుకంటే కంటిన్యూస్గా 8 వీక్స్ వచ్చామండి. ఇంకా తర్వాత రాము అంటే చాలా బాధగా అనిపించింది. ఈ వాడపల్లి టెంపుల్, ఇంకా ఇక్కడి భోజనము, ఇక్కడికి వచ్చే రోడ్ వే అన్నీ నాకు స్వీట్ మెమరీస్ అనమాట. వాడపల్లికి వచ్చే రోడ్ వే అయితే మాత్రం చాలా బాగుంటుందండి. రోడ్ వే అయితే ఒక పక్క ఫార్మ్స్, ఇంకో పక్క లేక్, మధ్యలో రోడ్ వే చాలా బాగుంటుందండి. మీకు లాస్ట్లో కొంచెం చూపిస్తాను ఆ రోడ్ వే. నేను 2 మంత్స్ బ్యాక్ ఈ వాడపల్లి టెంపుల్ మీదే ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియోలోనే పూతరేకుల తయారీ విధానం కూడా చూపించాను. వాడపల్లికి వచ్చే దారిలో ఆత్రేయపురం అనే ఊరుందండి. అక్కడ పూతరేకులు చాలా ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు, చాలా ఫేమస్ అన్నమాట. ఆ పూతరేకుల గురించి కూడా నేను ఆ వీడియోలో చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియో అయితే వాడపల్లి టెంపుల్ గురించి సెకండ్ వీడియో అండి నాది. కానీ ఇది అష్టోత్తర పూజ గురించి చెప్పాను అనమాట. 7 సార్లు వాడపల్లి వెళ్ళొచ్చిన తర్వాత 8వ సారి ఈ అష్టోత్తర పూజ చేయించుకోవాలండి. వాడపల్లికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు పక్కన బ్యూటిఫుల్ ఫార్మ్స్ ఇంకా లేక్స్ ఉంటాయండి. అవి చాలా బాగుంటాయని చెప్పాను కదండి. ఇక్కడే మేము అప్పుడప్పుడు దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటామండి. ఇలాంటి ప్లేసెస్ ఇటువైపు చాలా ఉన్నాయండి. కొన్ని ఫార్మ్స్, ఇంకా పూల మొక్కలు, ఇంకా లేక్స్ నా ఛానల్లో కొన్ని షార్ట్స్లో పెట్టానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంటాయి. 8 టైమ్స్ వాడపల్లి వచ్చి వెళ్ళాం కదండి మేము. అలాంటప్పుడు మంచి మంచి సీన్స్ తీసి నేను షార్ట్స్లో పెట్టానండి. నేచరు, ఈ లొకేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ అష్టోత్తర పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయించుకోవాలండి. ఆ టికెట్స్ ఎలా బుక్ చేయించుకోవాలి ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. అది మిమ్మల్ని డైరెక్ట్గా ఇదే వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక పాపప్ వచ్చింది కదండి, ఇక్కడ ఇంటూ ప్రెస్ చేసేయండి. వెబ్సైట్ లోడ్ అవుతుందండి. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇలా టెంపుల్స్ లిస్ట్ వస్తుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సేవాస్ అండ్ దర్శనం అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ప్రత్యక్ష సేవ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే టెంపుల్స్ లిస్ట్ వస్తుందండి. ఇందులో వాడపల్లి టెంపుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో చాలా రకాల టెంపుల్స్ పేర్లు వస్తాయండి. ఇక్కడ అందులో వాడపల్లి టెంపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యాక అష్టోత్తరం, నిత్య కళ్యాణం అని వస్తాయండి. ఇక్కడ అష్టోత్తరంకి రైట్ సైడ్ ఉన్న బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనల్ని సైన్ ఇన్ అవ్వమని అడుగుతుందండి. సైన్ ఇన్ అవ్వటానికి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే కింద ఉన్న సైన్ అప్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నా నేమ్ టైప్ చేస్తున్నానండి, ఝాన్సీ అని. ఇంకా మొబైల్ నెంబర్ కూడా టైప్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చేసాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలండి. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు.
ఆ కండిషన్స్ ఏంటంటే ఆ పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉండాలండి. ఇక్కడ 8 క్యారెక్టర్స్ ఇచ్చుకోవాలి అంటే మీరు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ సింబల్స్ కానీ ఏవైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఆ 8 క్యారెక్టర్స్లో ఒక నెంబరు, ఒక సింబలు, ఒక క్యాపిటల్ లెటరు కంపల్సరీగా ఉండాలండి. ఎగ్జాంపుల్కి స్క్రీన్ మీద ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను చూడండి. పాస్వర్డ్ టైప్ చేశాక సేమ్ అదే పాస్వర్డ్ రైట్ సైడ్ బాక్స్లో టైప్ చేయాలి. ఇప్పుడు సైన్అప్ మీద క్లిక్ చేయాలి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సేవాస్ అండ్ దర్శనం ఉంది కదండి, అక్కడ క్లిక్ చేయాలి. బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రత్యక్ష సేవ కింద బుక్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ అష్టోత్తర పూజ కింద బుక్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చండి. టికెట్ కాస్ట్ వచ్చి 150 రూపీస్. ఇక్కడ ఒక పర్సన్ అయితే ఒక పర్సన్ డీటెయిల్స్, ఇద్దరు పర్సన్స్ అయితే ఇద్దరు పర్సన్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, నేను 2 క్లిక్ చేయగానే ఇద్దరు పర్సన్ డీటెయిల్స్ ఓపెన్ అయినాయి. ఇక్కడ ఏ రోజైతే మనం అష్టోత్తరం పూజ చేయించుకోవాలనుకుంటున్నామో ఆ డేట్ బుక్ చేసుకోవాలండి. నేను ఈ వీడియో జూన్ 30న రికార్డ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మంత్ జూలై కాబట్టి ఇక్కడ జూలై క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ కనిపిస్తున్న కలర్స్ ఏంటంటే, ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేసి టికెట్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయినట్టు మీనింగ్ అండి. ఎల్లో కలర్ ఉన్న డేట్ని బుక్ చేసుకోకపోవడమే మంచిదండి. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి ఆ రోజు టికెట్స్ మనకి అందుబాటులో ఉన్నాయని అర్థం అండి. సిల్వర్ కలర్ ఉన్న డేట్స్ అన్నీ సాటర్డేస్ అండి. శనివారం అష్టోత్తర పూజ చేయరండి, మిగిలిన రోజులు మాత్రమే చేస్తారు. ఇక్కడ నేను జూలై 5న డేట్ ఫిక్స్ చేస్తున్నాను. అలా మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు బుక్ చేసుకుని మిగతా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. డేట్ బుక్ చేయగానే ఇక్కడ మనకి 4 స్లాట్స్ ఓపెన్ అవుతాయండి. ఏదైనా ఒక స్లాట్ బుక్ చేసుకుని మీ గోత్రం ఎంటర్ చేసి మీ పేరు ఇంకా ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి కింద ఉన్న టిక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేయండి. ఇలా మన డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. మీ డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే టాప్ రైట్లో ఎడిట్ ఆప్షన్ ఉందండి, ఎడిట్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమీ లేకపోతే ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసేయండి. పేమెంట్ అయిపోతే బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి వెబ్సైట్లోకి వెళ్ళమని. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మా టికెట్ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా టికెట్ ఉంటుంది. ఇది మనం ప్రింట్అవుట్ తీయించుకోవాలండి. ఆ ప్రింట్అవుట్ని మనం టెంపుల్ స్టాఫ్కి చూపిస్తే మన టెంపుల్లోకి అలౌ చేస్తారండి. ఇంకా మీ ఆధార్ కార్డ్ కూడా క్యారీ చేయండి.